హాయ్ అండి. శ్రావణ మాసం వచ్చిందంటే మనకి పండుగలు స్టార్ట్ అవుతాయి కదా. అయితే ముందుగా పండుగల్లోని మనకి తొలుగుంట వచ్చేది వరలక్ష్మి పూజ. ఈ వరలక్ష్మి పూజకి మనం ఏ విధంగా చేసుకోవాలో అని నేను ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. ముందుగా మనం ఇల్లుని చక్కగా శుభ్రపరచుకోవాలి. ఇల్లుని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత మనం చక్కగా స్నానం చేసేసి గడపలకి పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని వరిపిండితో ముగ్గులు అవి వేసుకొని మనం ముంగిట్లోని ముగ్గు వేసుకోవాలి. ఎందుకంటే లక్ష్మీదేవికి ముగ్గు లేని ఇల్లు అంటే అస్సలు ఇష్టం ఉండదట. అలాగే ముగ్గు లేని ఇంటికి కూడా ఆమె అడుగు పెట్టదని అంటారు. అందుకని ముందుగా మనం ఇల్లుని మాత్రం శుభ్రం చేసేసుకొని అలాగే గడపలకి పసుపు అది రాసేసుకొని చక్కగా ముగ్గు వేసుకోవాలి. ఇంటి ముందు ముగ్గు వేసిన తర్వాత మనం ఈ పూజలని మొదలు పెట్టుకోవాలి. ఇప్పుడు ముగ్గు వేసేసుకున్న తర్వాత మనం పూజకి సిద్ధం చేసుకొని అన్నీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు నేను పీఠంని ఎక్కడైతే పెట్టుకుంటానో అక్కడ శుభ్రం చేసుకొని నా దగ్గర కాశీ నీళ్ళు ఉన్నాయి. ఆ నీటిలో కొద్దిగా పసుపు వేసుకొని పీఠం దగ్గర శుభ్రం చేసుకుంటున్నాను. మనకి కాశీ నీళ్ళు లేకపోతే నార్మల్ నీళ్ళల్లో కూడా పసుపు వేసుకొని పీఠం వేసుకున్న దగ్గర మనం శుద్ధి చేసుకోవాలి. ఈ విధంగా శుద్ధి చేసుకొని శుభ్రంగా ఇక్కడ క్లీన్ చేసేసుకోవాలి. ఈ నీళ్ళని ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత అక్కడ పద్మాన్ని వేసుకోవాలి. అమ్మవారి పీఠం పెట్టే దగ్గర పద్మం కంపల్సరీ మనం వేసుకోవాలి. ఇలా పద్మాన్ని వేసుకున్న తర్వాత చుట్టూరా కూడా గీతలను వేసుకోవాలి. గీతలు మనకి అలా వేసుకుంటే ఆ గీతలు దాటి కష్టాలంట మన దరిదాపులకు కూడా రావని అంటారు. అందుకని ముగ్గు వేసుకున్న తర్వాత 4 వైపులా కూడా మనం ఈ మాదిరిగా గీతల్ని వేసుకోవాలి. ఇలా గీతల్ని వేసేసుకున్న తర్వాత ముగ్గుని చక్కగా రంగులతోని అలంకరించుకోవాలి. మనం ఎంత చక్కగా ఎంత ఓర్పుగా ఎంత భక్తిగా చేస్తామో అదే కదా ఆ అమ్మవారికి ఇష్టపడుతుంది. అందుమూలంగా మనం పూజ చేసేటప్పుడు చాలా భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా పద్మాన్ని అలంకరించేసుకున్న తర్వాత పీఠం పెట్టుకోవాలి. ఇలాగా చక్కగా అమ్మవారికి పీట వేసుకొని దానిపైన పసుపు రాసుకొని పీఠంకు మొత్తం పసుపు రాసేసుకొని చక్కగా అందంగా పసుపు ఎక్కడ బొల్లు లేకుండా నీట్గా రాసేసుకొని అక్కడ కుంకుమ బొట్లని పెట్టుకొని అలాగే వరిపిండి బొట్లు కూడా పెట్టేసుకొని మధ్యలో పద్మాన్ని వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇలాగా ఈ మాదిరిగా కుంకుమతోని వరిపిండితోని బొట్లు పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత మధ్యలో అమ్మవారిని కూర్చోబెడతాం కాబట్టి పద్మాన్ని పీఠం మీద కూడా వేసుకోవాలి. అమ్మవారికి పద్మం అంటే చాలా ఇష్టం అంటారు కదా. అందువల్ల పద్మం వేసేసుకున్నాక మనం ఒక లక్ష్మీదేవి ఫోటోని శుభ్రపరచుకోవాలి. ముందుగా చక్కగా నీట్గా శుభ్రపరచుకొని గంధం బొట్లని ముందుగా అమ్మవారికి బొట్లు పెట్టుకోవాలి. ఇలాగ చక్కగా గంధం బొట్లు పెట్టేసుకున్న తర్వాత ఆ పైన కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవాలి. కుంకాన్ని కూడా చక్కగా అమ్మవారికి హత్తుకోవాలి. ఇప్పుడు ఇలా బొట్లను పెట్టేసుకున్న తర్వాత లక్ష్మీదేవికి ఏనుగులు ఉన్న ఫోటోను పెట్టుకుంటే చాలా మంచిదని అంటారు. ఈ విధంగా ఇలాగ ఏనుగులు ఉన్న ఫోటోని మనం పూజలో ఉంచితే చక్కగా అమ్మవారికి అనుగ్రహం మనకి ఈజీగా లభిస్తుందని అంటారు. ఇలాగా మనం బొట్లు పెట్టేసుకున్న తర్వాత ఈ ఫోటోను మనం ముందుగా పీఠం మీద పెట్టుకోవాలి. ఈ పీట మీద ఈ మాదిరిగా ఇలా పెట్టేసుకున్న తర్వాత కలశానికి సిద్ధం చేసుకోవాలి. ముందుగా మార్కెట్ నుంచి కొబ్బరికాయ తెచ్చుకుంటాం కదా, ఆ కొబ్బరికాయను శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగేసిన తర్వాత ఈ మాదిరిగా పసుపుని రాసేసుకొని కుంకుమ బొట్లు పెట్టుకుని పక్కన పెట్టేసుకుంటే చక్కగా ఈ లోపు కొబ్బరికాయ ఆరిపోతుంది. మనం పూజకి సిద్ధం చేసుకునే లోపు ఈ మాదిరిగా ముందు పసుపు బొట్లు పెట్టేసుకొని పసుపు రాసేసుకొని కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఈ కొబ్బరికాయని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అమ్మవారి ముందు ఒక ఇత్తడిది కానీ రాగిది కానీ వెండిది కానీ ఈ విధంగా ప్లేటుని తీసుకోవాలి. ఇలా ప్లేట్ తీసుకొని 3 దోసుళ్ళ బియ్యాన్ని అమ్మవారి ముందు పళ్ళెం పెట్టుకొని ఇలా వేసుకోవాలి. ఇలా 3 దోసుళ్ళు వేసుకొని ఆ బియ్యాన్ని చక్కగా సర్దేసుకోవాలి. ఈ మాదిరిగా
ఇలా చక్కగా సర్దేసుకున్న తర్వాత మనం ఒక ఇత్తడిది కానీ రాగి చెంబు కానీ వెండి చెంబు కానీ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఈ చెంబుకి మనం బొట్లను పెట్టుకోవాలి. లక్ష్మీదేవికి నారాయణకి నిలువు బొట్లు అంటే ఇష్టం కాబట్టి ఇలాగా నిలువు బొట్లను పెట్టుకొని ముందుగా గంధంతో బొట్లు పెట్టుకోవాలి. ఆ చెంబుకి చుట్టూరా కూడా బొట్లు పెట్టేసుకోవాలి గంధంతో పెట్టేసుకున్న తర్వాత కుంకుమతో కూడా అదే మాదిరిగా ఆ పైన చక్కగా చెంబుకి అలంకరించుకోవాలి కుంకుమతో కూడా. ఇలా వేసేసుకుని ఇలా బొట్లు పెట్టేసుకున్న తర్వాత చెంబులోని కొంచెం నీళ్ళని వేసుకోవాలి. మనం ఇప్పుడు కొద్దిగా నీళ్ళని చెంబులోని వేసుకుంటున్నాము. ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత ముందుగా 2 అక్షింతలను వేసుకోవాలి. ఈ మాదిరిగా అక్షింతలు వేసుకున్న తర్వాత ఒక రూపాయి కాయిన్ కూడా వేసుకోవాలి. అలాగే 2 పూలను కూడా వేసుకోవాలి. చామంతి పువ్వు వేసుకుంటే చాలా మంచిది. అమ్మవారికి చామంతి పువ్వు అంటే ఇష్టం కదా. అదే మాదిరిగా కొద్దిగా గంధం వేసుకోవాలి. ఆ గంధం తర్వాత పసుపు కొద్దిగా వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కుంకుమ కూడా వేసేసుకోవాలి. ఇలా కుంకుమ కూడా వేసేసుకున్న తర్వాత చక్కగా ఒక మామిడి కొమ్మని అందులోని ఇలాగా కలశానికి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత తమలపాకులు కూడా ఈ మాదిరిగా పెట్టుకొని కలశాన్ని రెడీ చేసుకోవాలి. ఇలా కలశాన్ని రెడీ చేసిన తర్వాత దాని మీద కొబ్బరికాయను ఉంచుకోవాలి ఈ మాదిరిగా. ఇప్పుడు ఒక కొత్త జాకెట్ ముక్క తీసుకొని ఈ మాదిరిగా ఫోల్డింగ్ ఇలాగా తొలిగుంట ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేస్తే మనకి కలశం ఈజీగా వచ్చేస్తుంది. ఈ మాదిరిగా కొత్త జాకెట్ ముక్క తీసుకొని ఆ జాకెట్ ముక్కకి పసుపు బొట్టు కూడా పెట్టుకున్న తర్వాత మనం ఈ మాదిరిగా కలశాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇలా మనం సిద్ధం చేసుకున్న తర్వాత అమ్మవారికి ఆ కొబ్బరికాయ మీద పెట్టాలి ఈ జాకెట్ ముక్కని. ఇలాగ కలశాన్ని సిద్ధం చేసుకున్న తర్వాత చూసారా, ఇలాగ సిద్ధం చేసుకుని ఇలా రెడీ చేసుకున్న తర్వాత చివరి కొస మిగిలిపోతుంది కదా. ఆ కొసని ఇలా లోపలికి పెట్టేసుకుంటే కలశం మనకి చక్కగా నిలబడి ఉంటుంది. ఇలా రెడీ చేసుకోవాలి కలశాన్ని. ఇలా కలశాన్ని రెడీ చేసుకుని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఒక తమలపాకు తీసుకొని ఆ బియ్యం మీద ఉంచాలి ఈ మాదిరిగా. ఇప్పుడు ఈ కలశాన్ని సిద్ధం చేసుకున్నాం కదా మనం, కలశాన్ని దానిపైన చక్కగా పెట్టుకొని అమ్మవారిని కింద మనం ఆహ్వానించుకోవటానికి ముందుగా గంధంతో బొట్టు పెట్టి అలాగే కుంకుమ బొట్టును కూడా పెట్టుకోవాలి ఇలాగా అమ్మవారికి. ఇప్పుడు అమ్మవారికి గాజులు ఉంటాయి, ఆ గాజులు వేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఏ నగలున్నా ఏం వేసుకోవాలన్నా ఎలా అలంకరించుకోవాలన్నా కలశానికి అమ్మవారికి చక్కగా అలంకరించుకోవచ్చు. ఈ మాదిరిగా ముందుగా చామంతి పూలని పెట్టుకోవాలి. దండ ఉంటే దండ వేసుకోవచ్చు, చక్కగా అందంగా దండను కూడా అలంకరించుకోవచ్చు. ముందుగా ఇలా చామంతి పూలు వేసిన తర్వాత గులాబీలతో కూడా అమ్మవారికి మనకు నచ్చిన పువ్వులన్నీ కూడా వేసుకొని అమ్మవారిని అలంకరించుకోవచ్చు. ఇప్పుడు ఇలా అలంకరించేటప్పుడు ముందుగా 2 ప్రమిదలను అంటే కుందులను రెడీ చేసుకోవాలి. ఈ మాదిరిగా కుందులు రెడీ చేసుకొని కింద డైరెక్ట్గా పెట్టకుండా కింద ఆకుని కానీ ప్లేట్ని కానీ ఉంచుకోవాలి. అలాగే పసుపు గణపతిని కూడా సిద్ధం చేసుకోవాలి. పసుపుతోటి ఇలాగా గంధం సిద్ధం చేసుకొని పసుపు గణపతిని ఆ గణపతికి కుంకుమ బొట్టు పెట్టుకొని పువ్వులను కూడా మనం సిద్ధం చేసుకొని అన్నీ అలంకరించుకోవాలి. ముందుగా ఏ పూజ చేసినా సరే గణపతిని ముందు పూజించాలి కదా, అందుకని అలా సిద్ధం చేసుకున్న తర్వాత దీపాలలోని కుందుల్లో నెయ్యి వేసుకొని 2 ఒత్తుల్ని కూడా వేసుకోవాలి. 5 ఒత్తుల్ని కలిసి ఒక ఒత్తు కింద చేసుకుని అటువైపు ఇటువైపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు అలాగే పుస్తకాన్ని కూడా కథ పుస్తకం రెడీ చేసుకొని బెల్లం ముక్కను కూడా వినాయకుడి దగ్గర పెట్టుకోవాలి. అలాగే ఒక కాసు మనం కాసు కొంటాం కదా, కాసుకి ఇరువైపులా కూడా గంధము కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. ఇలా బొట్లు పెట్టేసుకున్న తర్వాత దారం మనం 9 పోగులతో దారాన్ని తీసుకోవాలి. 9 సంఖ్య కంపల్సరీ ఉండాలి. ఈ మాదిరిగా చక్కగా దారాన్ని తీసుకోవాలి. ఈ విధంగా దారాన్ని
సిద్ధం చేసుకొని అమ్మవారికి ఆ కాసుని గుచ్చేసుకొని అమ్మవారి మెడలో వేసేసుకోవాలి. ఈ మాదిరిగా అన్నీ మనం సిద్ధం చేసుకొని పూజకి సిద్ధంగా ఉంచుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత దీపాన్ని వెలిగించుకోవాలి. ముందుగా బొట్టు పెట్టుకొని దీపం వెలిగించుకోండి. ఈ మాదిరిగా దీపాన్ని కుందుల్లో వేసుకున్న దీపాన్ని చక్కగా వెలిగించుకోవాలి. ఈ మాదిరిగా దీపం వెలిగించుకున్న తర్వాత మనం తొలుగుంట విఘ్నేశుడికి పూజ చేసుకోవాలి. అయితే దీపం వెలిగించిన వెంటనే దీపం జ్యోతిం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా, దీపానికి కూడా మనం కుంకుమ బొట్టు పెట్టి పువ్వులను పెట్టి నమస్కరించుకోవాలి దీపాన్ని. ఆ దీపాన్ని పూజించిన తర్వాత మనం విఘ్నేశ్వరుడు పూజ మొదలు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను వినాయకుడికి షోడోపచారాలతో మంత్రాలు అవి చదువుకొని చక్కగా మనకి చేతనైనట్టుగా పూజ చేసుకోవాలి. వినాయకుడిని ముందు బెల్లం ముక్క నైవేద్యం పెట్టి అలాగే ధూపదీప అలాగే అక్షింతలను కూడా వేసుకొని ధూపదీప నైవేద్యాలతోటి స్వామిని పూజించుకోవాలి. మన శక్తి అనవసరం, మనకు శక్తి ఎంత ఉందో అంతవరకు కూడా మన భక్తి శ్రద్ధలతో పూజని మొదలు పెట్టుకోవాలి. ఇప్పుడు వినాయకుడిని పూజించిన తర్వాత ఆయనకి అన్నీ షోడోపచార పూజ చేసేసిన తర్వాత మనం లక్ష్మీదేవి పూజని మొదలు ఇప్పుడు ఆయన పూజ అంతా నేనైతే పూజ చేసేసుకున్నాను వినాయకుడికి. ఇప్పుడు అమ్మవారికి చీర జాకెట్టు తాంబూలం పువ్వులు గాజులు ఆకు వక్క అందులోనే ఒక రూపాయి కాయిన్ అన్నీ కూడా వేసుకొని అమ్మవారికి వాయినాన్ని మనం సిద్ధం చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు నేను వాయినం సిద్ధం చేసుకుంటున్నాను. ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైంది చలివిడి వడపప్పు, ఇది మాత్రం కంపల్సరీ లక్ష్మీదేవికి పెట్టాలి. మనం ఎన్ని ప్రసాదాలు పెట్టినా సరే చలివిడి వడపప్పు పెట్టుకోవాలి. అలాగే కొమ్ము శనగలు కూడా సిద్ధం చేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవాలి. బెల్లం ముక్క కూడా వేసుకోండి కొమ్ము శనగల దగ్గర. అలాగే పుస్తకాన్ని మనం చదువుకుంటాం కదా, పూజ అంతా అయిపోయిన తర్వాత కథ చదువుకునేసిన తర్వాత మనం ఈ కొబ్బరికాయని కొట్టుకోవాలి. కథ పూర్తయిన తర్వాత మనం కొబ్బరికాయని కొట్టాలి. ఇప్పుడు ముందుగా అమ్మవారికి అష్టోత్తరాలతోటి కుంకుమ పూజ చేసుకోవాలి. మనం అమ్మవారికి ఆచమనీయం అన్నీ చెప్పేసుకున్న తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత అష్టోత్తరాలతోటి అమ్మవారిని పూజించుకోవాలి. ఆ కుంకుమని మనం మంగళసూత్రాలకి పూజ అంతా అయిపోయాక మంగళసూత్రాలకి పెట్టుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి యథాప్రకారంగానే కుంకుమ పూజ అయిపోయాక ధూప దీప నైవేద్యాలు కూడా మనం అన్నీ సమర్పించుకోవాలి. ధూపానికి దీపానికి నైవేద్యానికి కూడా అమ్మవారికి చూపించుకోవాలి. మనం ఎన్ని రకాలు వండుకుంటే అన్ని రకాల నైవేద్యాలు కూడా అమ్మవారికి పెట్టుకోవాలి. అలాగే పూజ అంతా అయిపోయిన తర్వాత మనం చేతికి తోరణం కట్టుకోవాలి. ఈ తోరణానికి మంత్రం ఉంటుంది, మంత్రం చదువుకుంటూ తోరణం కట్టుకోవాలి. తోరణం కట్టేసుకున్న తర్వాత చేతిలో కొద్దిగా అక్షింతలను పట్టుకొని కథ చదువుకోవాలి. కథ అంతా పూర్తిగా చదివేసుకున్న తర్వాత మనం ధూపం ఇవ్వాలి. అమ్మవారికి సాంబ్రాణి ధూపం కంపల్సరీ ఇచ్చుకోవాలి. ఈ మాదిరిగా సాంబ్రాణి ధూపం ఇచ్చేసిన తర్వాత అది పక్కన పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకోవాలి. కొబ్బరికాయ కొట్టేసుకున్న తర్వాత మంగళహారతి కూడా ఇచ్చుకోవాలి అమ్మవారికి. ఇంతేనండి, మనం ఎంత భక్తితో చేసామో అమ్మవారికి అదే చాలా సంతోషం. మనం ఎన్ని నగలు పెట్టాము ఎన్ని ఆర్భాటాలు చేసాం అన్నది అమ్మవారు చూడరు. మనం ఎంత భక్తి శ్రద్ధలతో చేసామో అదే చూస్తుంది అమ్మవారు. ఈ విధంగా మీరు కూడా లక్ష్మీదేవి పూజని భక్తి శ్రద్ధలతో చేసుకోండి. ఇంతేనండి, అమ్మవారికి హారతిని ఇచ్చేసి మనం కూడా హారతిని కళ్ళకు హద్దుకోవడమే అమ్మవారి పూజ